హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆల్రౌండర్ #90s. మా ఛానల్లో వీడియోస్ చాలా స్లోగా అప్లోడ్ అవుతుందండి. సారీ ఫర్ డిలే అవుతున్నందుకు. ఈరోజు మనం శంబాల మూవీ రివ్యూ గురించి చెప్పబోతున్నాండి. ఈ మూవీలో నాకు స్క్రీన్ ప్లే బాగా నచ్చిందంటే టైటిల్ కార్డ్స్ పడ్డప్పుడు చాలా బాగా చూపించడం జరిగిందండి. వాళ్ళు ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారండి. దానివల్లనే ఈ సినిమా స్కేరింగ్ అండ్ హైప్ అయితే క్రియేట్ అయిందండి. కొన్ని సీన్స్ అయితే ఎక్సెప్ట్లీ ఆ మంటలో ఒక బాడీ అయితే వస్తుంది కదండి, ఆ సీన్ అయితే చాలా వర్కౌట్ అని చెప్పాలి ఈ మూవీకి. మూవీలో డైరెక్టర్ వచ్చేసి యుగేందర్ ముని గారు చేశారండి. ప్రొడ్యూసర్ బై రాజశేఖర్ గారు అండ్ మహేందర్ రెడ్డి గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారండి. అలాగే మూవీలో హీరోగా నటించిన ఆది సాయి కుమార్ గారు విక్రమ్ క్యారెక్టర్ లో ఇంట్రొడ్యూస్ అవుతారండి, సైంటిస్ట్ రోల్ లో. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన అర్చన గారు దేవి క్యారెక్టర్ లో చూపించడం అయితే జరిగిందండి. హీరోయిన్ గా నటించిన అర్చన గారి క్యారెక్టర్ అయితే సస్పెన్స్ గా అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ లో అసలు ఎందుకుంది అనిపించింది, సెకండ్ హాఫ్ లో చాలా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఆ క్యారెక్టర్ వల్లనే హైప్ వచ్చిందని చెప్పాలి. మనకు తెలిసిందే సాయి కుమార్ గారి బేస్ వాయిస్ ఎలా ఉంటుందో. ఈ మూవీలో ఇంట్రడక్షన్ స్టోరీ ఒకటి ఉంటుందండి మన పురాణం గురించి. అందులో సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ అయితే చాలా బాగా ఇచ్చారండి. నాకు ఇందులో విజువల్స్ విఎఫ్ఎక్స్ అనేది అంతగానం వర్కౌట్ కాలేదనిపించింది. మూవీ అయితే నాకు చాలా మట్టుకు అయితే ప్లెయిన్ గా అనిపించింది. ఇందులో సైన్స్ కి సంబంధించిన సీన్స్ అయితే చాలా తక్కువ చూపించడం జరిగిందండి. కాకపోతే ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేసి చూపించి ఉంటే బాగుండేది అనిపించిందండి. హాఫ్ అయితే ల్యాగ్ అనిపించిందండి. సెకండ్ హాఫ్ లో ఒక సౌరంగ మార్గం ఉంటుందండి, స్టోరీ దాని చుట్టూ జరుగుతుందండి. అయితే ఇందులో కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయండి. అందులో శేఖర్ గారు, మధునందన్ గారు, లక్ష్మణ్ గారు, రవివర్మ గారు, అబ్దుల్ రషీద్ గారు, వర్షవర్ధన్ గారు అండ్ ప్రియాంక గారు అండ్ శివ కార్తిక్ గారు మెయిన్ క్యారెక్టర్స్ లో నటించడం అయితే జరిగింది ఈ మూవీలో. ఆ ఎమోషన్ సీన్స్ లో నటించిన ఆల్ యాక్టర్స్ అయితే పర్ఫార్మెన్స్ అయితే గుడ్ అని చెప్పాలండి. చాలా బాగా నటించారండి అందరూ. నేను మూవీ ట్రైలర్ వీడియో చేశానండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, అప్పుడే రివ్యూ అనేది అర్థమవుతుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. క్లైమాక్స్ సీన్ చాలా బాగుందండి, వర్కౌట్ అయిందని చెప్పాలి. సైన్స్ని అండ్ సనాతన ధర్మంలో ఉన్న కొన్ని శాస్త్రాన్ని తీసుకొని ఇంటర్లింక్ అయితే చేయడం జరిగింది. చాలా బాగుందండి క్లైమాక్స్ సీన్. ఈ మూవీతో ఆది గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఆల్రెడీ థియేటర్లో హిట్ టాక్ అయితే నడుస్తుంది. అయితే ఈ మూవీ ఎవరైతే చూసారో వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నా ఛానల్ని. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో చూసినందుకు.